తిరుపతి జిల్లా చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజుల క్రితం ఏనుగుల గుంపు ఒక వ్యక్తిపై దాడి చేసి చంపేసిన వైనం మరొక మందే మళ్ళీ అవి చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న కొండ్రెడ్డి కంట్రింగ్ ఎల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ సంచరిస్తూ స్థానికుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ మధ్య నాటిన వరి చేనులను తొక్కుకుంటూ మోటార్లను విరిచేసి తెల్ల పైపులను తొక్కుకుంటూ రాత్రి వేళ హల్చల్ చేసినట్లు స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ దృశ్యాలంటే చూద్దాం పదండి. తిరుపతి జిల్లా చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తిపై దాడి చేసి ఏనుగుల గుంపు చంపేసిన వైనం మరొక ముందే మళ్ళీ అవి చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎల్లంపల్లి కొండ్రెడ్డి కంట్రింగ్ పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో సంచరిస్తూ పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయి. దీంతో స్థానిక రైతుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు అవి 12 ఏనుగుల గుంపుగా సంచరిస్తూ ఈ మధ్య కాలంలోనే నాటిన వరి పంటలపై తమ దాడులను కొనసాగిస్తున్నాయి. అంతేకాక స్థానికంగా ఉన్న అరటి చెట్లను, డ్రిప్ పైపులను, బోర్ మోటార్లను పెరికి తుంచి తొక్కి ధ్వంసం చేస్తున్నాయని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరిమేసేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు.